ఇది ముగింపు కాదు, కేవలం విరామం మాత్రమే ఇలాంటి ఉద్యమంలో. అందుకోసమే అలాంటి లైమ్ ఇది ఏమీ లేదు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. भारत माता की जय श्री राम. గౌరవ ఈరోజు ఈ వేదికను అలంకరించినటువంటి సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, ఈరోజు ఏఐసిసి నుంచి రాష్ట్ర ఇన్ఛార్జిగా ప్రత్యేక దూతగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు అభయ్ పటేల్ గారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన తెలంగాణ ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి పెద్దలు అభయ్ పటేల్ గారు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు గూడెం నగేష్ గారు, పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, శాసనసభ్యులు హరీష్ రావు గారు, శాసనసభ్యులు సూర్యనారాయణరావు గారు, శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, తమిళనాడు కర్ణాటక ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, నాతో పాటు 24 గంటల దీక్షలో పాల్గొన్న పెద్దలు సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర అన్న గారు, అదే మాదిరిగా ప్రధాన కార్యదర్శి పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు, అదే మాదిరిగా మర్రి శశిధర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి పెద్దలు శృతి గారు, అదే మాదిరిగా రాణి రుద్రమాదేవి గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు, కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షులు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, అదే మాదిరిగా పెద్దగా విచ్చేసినటువంటి నిన్నటి నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి రైతన్నలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ గత 9.5 నెలల్లో ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదని, ఇచ్చిన హామీలు పూర్తిగా తుంగలు తొక్కిందని ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు. మొన్న కూడా నిర్మల్ జిల్లాలో చేపట్టినటువంటి రైతు దీక్షలో పెద్ద ఎత్తున రైతన్నలు పార్టిసిపేట్ చేసిన సంగతి మీకు తెలుసు. ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం నిలదీస్తున్న సంగతి మీకు తెలుసు. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీద ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఈ గజనీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతూ ఉన్నారు ఇచ్చిన హామీలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న సంగతి మీకు తెలుసు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన 9 నెలల్లో అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమస్యలన్నీ గాలి కొదిలేసి, ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి
ఈరోజు కేవలం హైదరాబాద్ ఢిల్లీ, ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నాడు. ఎందుకంటే ఢిల్లీలో ప్రతి నెల పబ్బం కట్టాలన్నట. ప్రతి నెల పబ్బం కట్టడానికి ఇక్కడ వసూలు చేసిన పైసల్లో అక్కడ ఢిల్లీ పబ్బం కట్టడానికి వెళ్తున్నాడు. నిన్న సాయంత్రం కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినట్టుగా మాకు తెలిసింది. మరి మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడో, హర్యానాలో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడో, లేకుంటే మరి జార్ఖండ్లో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడో. కానీ ఇక్కడ పేద కుటుంబాలను కొల్లగొట్టి హైడ్రా పేరు మీద కానీ ఇతరత్ర పేర్ల మీద కానీ వసూలు చేసిన డబ్బులన్నీ ఢిల్లీలో పబ్బం కట్టడానికి మాత్రమే పనిచేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బీ ట్యాక్స్ పేరు మీద భట్టి గారు 8 నుంచి 9% ఓపెన్గా వసూలు చేసినటువంటి డబ్బంతా ఢిల్లీకి పబ్బం కట్టడానికా లేక మీరు జేబులు నింపుకోవడానికా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఈరోజు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవని, రుణమాఫీ కోసం ఆ రోజు 49,500 కోట్లు అవసరం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్లు సరిపోతాయని, తర్వాత 31,000 కోట్లు సరిపోతాయని, తర్వాత 26,000 కోట్లకు బడ్జెట్లో అలొకేట్ చేసి ఈరోజు 17,900 కోట్లు మాత్రమే రిలీజ్ చేసిండు. అది కూడా వాస్తవాలు బయట పెట్టలే, కేవలం స్టేట్మెంట్లు చెప్తా ఉన్నాడు. ఈరోజు సగం మందికి కూడా రుణమాఫీ జరగకుంటే ఆయన కేవలం రుణమాఫీ చేసినట్టు చెప్పుకునే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు వాస్తవాలు ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో పెట్టలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 49,000 కోట్లు 17,000కు తగ్గిస్తున్నాడు. మరోవైపు ఇక్కడ మూసీ ప్రక్షాళన కోసం 50,000 కోట్లను 1,50,000 కోట్లకు పెంచుకొని గుత్తేదారుల జేబులు నింపడం కోసం ఒక కొత్త ప్రాజెక్టు నింపుతున్నాడు తప్ప ఇక్కడ ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం, అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం ఏ ఒక్క రోజు ఆలోచన చేయడం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరు కేవలం వసూళ్ల కోసం, కరప్షన్ల కోసం పని చేస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్క ప్రజా సంక్షేమం ఇచ్చినటువంటి 418 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చడానికన్నా మీరు ప్రయాసం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. గతంలో మీరే చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని, మీరే చెప్పిండ్రు సోనియా గాంధీ బలిదేవత అని, మీరే చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా కరప్షన్ మీద నడుస్తాయి, కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్, 2G స్కామ్ వాళ్ళదే, కోల్ స్కామ్ వాళ్ళదే, మరి కామన్వెల్త్ వాళ్ళదే, ఎక్కడ చూస్తే అక్కడ కరప్షన్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అదే కరప్షన్, అదే కేర్ ఆఫ్ అడ్రస్కి వెళ్ళి ఈరోజు నువ్వే కరప్షన్కి అడ్డగా మారినావు. నీ ప్రభుత్వమే ఈరోజు కరప్షన్ అడ్డగా మారింది. నేను సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీ ఎన్నో కుంభకోణాలు బయట పెట్టాం. సివిల్ సప్లైస్ కుంభకోణం బయట పెట్టా, బీ ట్యాక్స్ బయట పెట్టాం, ఆర్ ట్యాక్స్ బయట పెట్టాం, ఆర్ఆర్ ట్యాక్స్ బయట పెట్టాం, ట్రిబుల్ ట్యాక్స్ బయట పెట్టాం, యూ ట్యాక్స్ బయట పెట్టాం, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ట్యాక్సులు బయట పెట్టాం, అవినీతిని బయట పెట్టాం. ఒక్క దాని మీద కూడా స్పందించలేదు. ఎందుకంటే స్పందించడానికి నీ దగ్గర ఏమీ లేదు. కేవలం మీరందరూ కలిసి కట్టుగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేయడానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే తప్పుడు వాగ్దానాలతో ప్రభుత్వం ఎక్కారు. ప్రభుత్వం గద్దెనెక్కిన నుంచి ఇయ్యరటి వరకు మీరు కేవలం ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలా, ఏ స్కీమ్ పెట్టాలా, ఏ స్కీమ్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించాలని ఆలోచన తప్ప ఏ రోజన్నా ఈ ప్రజల కోసం, ఈ అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేసి నేను అడుగుతున్నా. ఎప్పుడు చూసినా క్యాబినెట్ మీటింగ్ పేరు మీద టైం పాస్ చేస్తారు తప్ప క్యాబినెట్ మీటింగ్లో అవసరం లేని హామీలు ఇవ్వని హైడ్రా గురించి, అవసరం లేని హామీలు ఇవ్వనటువంటి మూసీ నది గురించి, SLBC గురించి, కొడంగల్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు కదా. ఏ ఒక్క రోజైనా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, రైతన్న కోసం ఇచ్చిన హామీల కోసం ఒక్కసారైనా ఆలోచన చేసిండ్రా అని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. ఈరోజు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రపంచ నాయకుడిగా, ఒక అవినీతి మచ్చలేనటువంటి ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మీ అందరి పక్షాన, ప్రజల పక్షాన
అన్ని వర్గాల పక్షాన పోరాటం చేస్తాం, రైతన్నకు అండగా ఉంటాం, రైతన్నలకు అందరికీ కూడా మాటిస్తున్నాం. నీకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు నీకు వెంట ఉంటాం, మీ గొంతుకై మీ అందరికీ అండగా ఉండి నీ కోసం పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదే మాదిరిగా చివరిగా రైతుల పక్షాన పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఖండిస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు అవగాహన రహితమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా హామీ ఇస్తే ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది. మేము అనేది కానీ హామీలు ఎప్పుడు ఇవ్వలేదు. ఇచ్చినటువంటి హామీ నెరవేర్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉన్నది. అధికారం కోసం, కేవలం అధికారం దక్కించుకోవడం కోసం మీరు తప్పుడు హామీలు ఇచ్చారు. ఈరోజు ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈరోజు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, మీకు తెలియదా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి? తెలియదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు మీకు తెలియవా? మీరు కూడా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం శోచనీయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ రైతుల పక్షపాతి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన్ని ఉంటాం, రైతుల పక్షాన్ని పోరాటం చేస్తాం. ఈ దీక్షకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా గౌరవనీయులు అభయ్ పటేల్ గారికి, మరి మా పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, కార్పొరేటర్లకు, విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులకు, కిసాన్ సేల్ అధ్యక్షులకు, అదే మాదిరిగా విచ్చేసినటువంటి పెద్ద ఎత్తున మా రైతన్నలకు, మా యువకులకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ భారత్ మాతాకి. కార్పొరేటర్లు, మిగతా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరికీ మరియు ఈ సమావేశంకి వచ్చిన మీడియా మిత్రులకు, మరి ఎవరి సమస్యల గురించి అయితే పోరాటం చేస్తున్నాం వచ్చిన రైతు సోదరులందరికీ, రాజకీయాలకు వస్తే జరిగే పరిణామం ఇది. అక్టోబర్లో ఒక ఫుల్ ఏడాది రాహుల్ గాంధీ గారు ఇంకా అందరు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక ఫుల్ పేపర్ యాడ్ చేసుకున్నాడు. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, సంపూర్ణంగా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని మేము చూస్తాము. వ్యాపార సంస్థల ప్రకటనలలో, జ్యువెలరీ ప్రకటనలలో అక్కడక్కడ చేసిన తర్వాత కింద షరతులు వర్తిస్తాయని. కానీ వ్యాపారం వేరు, రాజకీయ విలువలు వేరు. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఒక నైతిక విలువలు లేకుండా ఎదుగుదలలో నువ్వు ఉపయోగించిన ట్రిక్స్ అని ఈరోజు తెలంగాణ రైతులను మోసం చేయడానికి ఉపయోగించావు. రైతులని నమ్మారు. డిసెంబర్ 9 నాడు వీడియో విజువల్స్ ఉన్నాయి. వేరే దేశాల నుండి ఆ చట్టాల ప్రకారం నీకు ఏం శిక్ష చేసేవాళ్ళో కానీ తెలియదు, కానీ బహిరంగంగా వీడియోలో చెప్పావు. ఎవరన్నా రుణాలు తీసుకోకపోతే వెంటనే వెళ్ళి బ్యాంకులకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఆ రోజు చెప్పాల్సింది ఈ షరతులు వర్తిస్తాయి, ఈ కండిషన్లు వర్తిస్తాయి. నీ వల్ల ఈరోజు రాజకీయ నాయకులే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు రాజకీయ వ్యవస్థ. ముఖ్యంగా ఒకవేళ ఇంకొకతున్నాడు ఫామ్ హౌస్లో దాగి పడుకున్న ప్రతిపక్ష నాయకుడు, ఈరోజు తెలంగాణ ప్రజల దిక్కు ఆశ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నది. 36% ఓట్లు తీసుకొని, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రైతుల పక్షాన్ని ఈరోజు నిలబడ్డాము, కొట్లాడుతున్నామంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రతిపక్ష నాయకుడు పత్తా లేడు, ఉన్నాడా లేడా తెలియదు, ఫామ్ హౌస్లో ఉన్నాడంటే కూడా బయటికి రావట్లేదు. అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా ఉన్న బాధ్యత, తెలంగాణ ప్రజలు అప్పచెప్పిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీదనే ఉంది. ముఖ్యంగా ఈ ఒక్క విషయం గమనించాలి మీడియా మిత్రులు. ఇక్కడున్న ఒక మాజీ మంత్రి కాళేశ్వరరావు అనే అతను, తన్నీరు కాళేశ్వరరావు అనే మంత్రి, మాజీ మంత్రి, ఆగస్టు 15 నాడు రుణమాఫీ అయిపోతే రాజీనామా చేస్తున్నాడు. ఆగస్టు 15 నాడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుని రుణమాఫీ చేస్తున్నాడు. అస్సలు ఇప్పుడు మాఫీ ఎంత చేశావు? చేస్తే మరి హరీష్ రావు రాజీనామా ఎందుకు చేయట్లేదు? మీరు ఇద్దరు తోడు దొంగలు, 2 పార్టీలు కలిపి ఆడుతున్న ఆట ఇది.
ఒకవేళ హరీష్ రావు దమ్ముంటే రాజీనామా లేకపోతే బట్టబయలు చేయ రేవంత్ రెడ్డి. ఇద్దరు చాట్లో టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు. ఇద్దరులా ఎవరో ఒక్కరు రాజీనామా చేయండి. అయితే ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయాలి, హరీష్ రావు రాజీనామా చేయాలి. రెండోది రేవంత్ రెడ్డి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గారికి దయచేసి ₹1,00,000 రుణమాఫీ చేసినప్పుడు 17,000 కోట్లు ఎట్లయింది, 2 లక్షల రుణమాఫీ చేసినప్పుడు 17,000 కోట్లు ఎట్లయింది? ఈ లెక్కలు ఎట్లా, ఈ మర్మం ఏంది? తెలంగాణ ప్రజల్ని అమాయకులు అనుకుని ఈ రకంగా రైతులని నట్టేట ముంచిన ప్రభుత్వం ఇది. ముఖ్యంగా రైతులకు చివరి వరకు అండగుండి రైతులు కూడా దయచేసి ఎవ్వరు కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు, ఎక్కడి దాకన్నా గిరిగిస్తాం. తెలంగాణను అవసరమైతే ఎక్కడికన్నా కాంగ్రెస్ నాయకులని ఎలా రైతులని ఏ రకంగా చైతన్యం చేయాలా, 2 లక్షల ఉద్యమాలు చేయాలా ప్రజాక్షేత్రంలో చేసి ఆ 2 లక్షల రుణమాఫీ చేసే వరకు విశ్రమించము. ముఖ్యంగా దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకు చెప్తున్న ఈ వేదిక ద్వారా ఒక్కడన్నా వెళ్ళండి ప్రజలకు. ఈరోజు మీరు కన్మేలు లేకుండా రైతుల మధ్యనకు ఒక్కడన్నా దమ్ములుంటే నిజంగా మీరు సీనియర్లు అనుకుంటే ప్రతి ఒక్కరు 4 సార్లు 5 సార్లు కూడా చెప్తున్నారు. ఏదైతే ఒక్కసారి ప్రజలకు రైతులకు వెళ్ళండి, మీరు చేసిన మోసం బట్టబయలవుతుంది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ అంటేనే ఈ దేశం గురించి, రైతుల గురించి, ధర్మం గురించి ఉన్న పార్టీ. ముఖ్యంగా ఈసారి మాత్రం మళ్ళీ మోసపోకుండా ఎలక్షన్లు వచ్చే ఇట్లాంటి నైతిక విలువైన రాజకీయ నాయకులు ఇట్లాంటి పథకాలు, మోసపూరిత పథకాలు నమ్మకుండా ఈ దేశం గురించి ఉన్న పార్టీని గౌరవించి, రైతుల గురించి ఉన్న పార్టీని గౌరవించి, మళ్ళీ ఏదైతే తప్పు చేసామో ఆ తప్పుని సరిదిద్దుకొని భవిష్యత్తులో మన భారతీయ జనతా పార్టీని తెచ్చుకొని రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ బోలో భారత్ మాతాకి శుభాకాంక్షలు. అట్లనే మా బీజేపీ ఎమ్మెల్యేలు, తోటి ఎంపీలు, ఇక్కడ ఉన్న నాయకులందరికీ, కార్పొరేటర్లకు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వాళ్ళందరూ కూడా, పార్టీ పెద్దలందరూ కూడా నమస్కారం. రుణమాఫీ వాయే, 500 రూపాయల బోనస్ వాయే, పంట నష్టం ఏమైంది, ఫసల్ బీమా యోజన ఏమైంది, అవన్నీ పక్కకు పెడితే చిన్నవి కూడా పోతున్నాయి. అక్కడి నుంచి సీడ్ సబ్సిడీ ఏమైంది, పాలీ హౌస్ సబ్సిడీ ఏమైంది, డ్రిప్ సబ్సిడీ ఏమైంది? అదే కాక వీళ్ళు ఏం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదంటున్నారు. కిసాన్ కే ఆయే దుగ్నే అన్నారు, ఏమైంది అని అంటున్నారు. ఇక్కడ దుగ్నే కాదయ్యా, ఎక్కువైంది, అంతకంటే ఎక్కువైంది. ఈరోజు తెలంగాణలో రైతాంగం ఉందంటే, ఇంతో అంతో వస్తుందంటే ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం వల్ల. మళ్ళీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసేటివి మేం చేసినా అని గొప్పగా చెప్పుకుంటుండ్రు. ఈరోజు అందరు మర్చిపోతుండ్రు, భారతదేశంలో పంటలు మంచిగా వండుతున్నాయి. వరి, వడ్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. మనం అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వరి వండిస్తున్నాము. అయినా కూడా, అవసరం లేకున్నా కూడా రైతులను ఆదుకుంటేందుకు మన తెలంగాణ రైతాంగానికి ఏడాదికి 24,000 కోట్లు ఇస్తున్నారు. దాంతో తెలంగాణ రైతాంగమే కాదు, తెలంగాణ ఎకానమీ దాంతో నడుస్తున్నది. అంటే లెక్క పెట్టండి, 40 లక్షల రైతులు ఉన్నాయి, 24,000 కోట్లు వస్తున్నాయంటే ప్రతి రైతు కుటుంబానికి దాదాపు 38,000 కోట్లు వస్తున్నాయి. అదే కాక ఫర్టిలైజర్ సబ్సిడీ ఫర్టిలైజర్ సబ్సిడీ వస్తుంది. అదే కాక 6,000 రూపాయలు వస్తున్నాయి. అంటే దాదాపు ప్రతి కుటుంబము, రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 50,000 రూపాయల కంటే ఎక్కువ వస్తున్నాయి. కానీ వీళ్ళనేది ఏంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసలేదు. చేసేటివన్నీ అక్కడనే, కానీ చెప్పుకునేది వీరు. రైతాంగము ఇది గుర్తించింది. పైసలు లేని సమయంలో దివాలా తీసిండ్రు. ప్రభుత్వమే చక్కగా నడుస్తలేదు, రోడ్లు చక్కగా లేవు. దాని మీద 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. కానీ తప్పు పట్టేది ఎవరు? ఇక్కడ కాంగ్రెస్
ప్రభుత్వమా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ చేతులు ఏమి లేదు. అక్కడ ఢిల్లీ నుంచి ఆయన వాళ్ళ 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఇక్కడ ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇప్పుడు రైతాంగానికి ఒక్క పైసా ఒక్క గ్యారంటీ అందుతలేదు. చూడబోతుంటే ఇద్దరు ఒకటే తీరుగా ప్రవర్తిస్తుండ్రు. కానీ ఇప్పుడైతే నాకు నమ్మకం వచ్చింది, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరు ఒకటే పార్టీల పేరు వేరైనా కూడా ఒకటి కాంగ్రెస్ అని ఒకటి టిఆర్ఎస్ అని ఇద్దరు ఒకటే. ఇప్పుడే ధర్మపురి అరవింద్ గారు చెప్తుండే వీళ్ళకి కూలగొట్టిండ్రు వాళ్ళకి కూలగొట్టిండ్రు కానీ అవతల అక్కడ తుర్కోళ్ళకి కూలగొట్టలేదు, ఇక్కడ కొంతమంది నాయకులను కాంగ్రెస్ నాయకులను కూలగొట్టలేదు. కూలగొడితే మన బీజేపీ కార్పొరేటర్ కూలగొట్టి ధ్వంసం చేసింది. కానీ అది పక్కకు పెట్టండి. మీరు ఇన్నేళ్ళు జనవాడ ఫామ్ హౌస్ అన్నారు, దాన్ని ఎందుకు కూలగొట్టలేదయ్యా? ఆ జనవాడ ఫామ్ హౌస్ వాస్తవము అది FTL లేదు, బఫర్ లేదు, అది వాగు మీద ఉన్నది, వాటర్ ఛానల్ మీద ఉన్నది. దాన్ని పక్కకు పెట్టిండ్రు. ఎందుకు దాన్ని బచాయించిండ్రు? ఎందుకు మీరు ఒక్కటి కూడా డ్రోన్ పంపిణీ మీతోడు నేను ఉంటిని, మీకు యాదికుందో లేదో. ఆ రోజు మేము అనుకున్నాము ఫస్ట్ గదే కూలగొడతానంటే దాన్ని బచాయిస్తున్నారు. ఎందుకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ ఉండ్రా లేకుంటే టీఆర్ఎస్ ఉండ్రా ఎవరికి కూడా అర్థమైతలేదు. ప్రతి ఒక్కటి మీరు తెలుస్తున్నది ఏంటంటే ఒకటే అని అందరికి తెలుస్తున్నది. ఎందుకంటే మీరు బీజేపీకి భయపడుతున్నారు. ఒకవేళ ఈ టీఆర్ఎస్ అనే పార్టీ లేకుంటే ఎవరు ఉండరు, చక్కగా కాంగ్రెస్ బీజేపీ పోరాటం ఉంటుందని మీకు అక్కడి నుంచి ఆదేశాలు వచ్చింది. అందుకే చచ్చిపోయిన టీఆర్ఎస్ పార్టీని మీరు బతికిస్తున్నారు, చచ్చిపోయిన టీఆర్ఎస్ పార్టీని మీరు లేపుతున్నారు. మేమైతే రైతాంగం పక్షంలో ఉంటాము, ప్రతి గ్రామానికి పోతాము. ఇప్పుడే చూడండి, రైతులకు కేసీఆర్ మీద నమ్మకం పోయింది. ఇంతో అంతో ఆశ వీళ్ళ మీద ఉండే, కొత్త ప్రభుత్వం మీద. అందుకే అక్కడ ఎంతోమంది రైతులు ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి, ఆ చెయ్యి గుర్తుకు ఓటేసిండ్రు. కానీ వాళ్ళ మీద కూడా నమ్మకం పోయింది. దాని సుబూత్ ఏంటంటే మన మెంబర్షిప్ డ్రైవ్ గ్రామీణ ప్రాంతంలో అన్నిట్లో ఎక్కువైతుంది. ఇప్పటి వరకు 10-11 లక్షల రైతులు బీజేపీ పార్టీలో చేరిండ్రు. ఇప్పటి వరకు చేరింది. కానీ 50 లక్షలు ప్రపంచంలో పెద్ద పార్టీ కాదు, తెలంగాణలో కూడా మా బీజేపీ పార్టీ అన్నిట్ల పెద్ద పార్టీ అవుతుంది. వచ్చే ప్రభుత్వము తప్పక బీజేపీ ఉంటుందని, ఎందుకంటే ప్రజల నమ్మకము మా మీద ఉంది. మీ పార్ట్నర్ టీఆర్ఎస్ మీద పోయింది ఎప్పుడో, ఇప్పుడు మీ మీద కూడా పోతుంది. భారత్ మాతాకి జై, జై జవాన్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరియు లెజిస్లేటివ్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ రెడ్డి గారు లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి వచ్చిన ఇప్పుడే మంచి అంకిత భావంతో డౌన్ టు ఎర్త్ పనిచేసే కార్యకర్త మనసెరిగినటువంటి కర్ణాటక భారతీయ జనతా పార్టీ నాయకుడు, తెలంగాణకి ఇన్ఛార్జిగా కార్యక్రమాలు వ్యవహరిస్తున్నటువంటి అభయ్ పాటిల్ గారు ఎమ్మెల్యే గారు, పెద్దలు ఈటెల రాజేంద్ర గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అరవింద్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, నాగేష్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేసు అందరూ పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మరి వచ్చినటువంటి రైతు సోదరులు, అన్నదాతలు, పాత్రికేయులు, వివిధ విభాగాలు మోర్చాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరికీ నమస్కరిస్తూ, మొట్టమొదట భారతీయ జనతా పార్టీ మరి ఆల్ ఇండియా తరఫున అభయ్ పాటిల్ గారు నేను ఇద్దరం కూడా మరి ఈ యొక్క శిబిరానికి పెద్ద ఎత్తున తరలొచ్చి నిన్న వర్షంతో స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు అకుంఠిత దీక్షతో, అచంచల విశ్వాసంతో, దృఢ సంకల్పంతో ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ఈ మహాధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఇప్పుడే మరి రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు గుప్తా గారు ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరూ సంఘటితంగా ఈ యొక్క ప్రభుత్వానికి
చెవులుండి వినని ఈ ప్రభుత్వాన్ని, కళ్ళుండి చూడని ఈ ప్రభుత్వానికి మరి నిద్రలేపే కార్యక్రమే మొద్దు నిద్రపోతూ రైతాంగం యొక్క సమస్యలు పట్టించుకోకుండా మరి కేవలం 20-25% రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా ఇవ్వకుండా, బోనస్ ఇవ్వకుండా అనేక కష్టాలు పడుతున్నటువంటి బ్యాంకులు ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో అప్పు పుట్టక ఏమి చేయాలో తోచక విద్యా అభ్యాసం చేయలేక పిల్లల్ని ఈ రోజున్నటువంటి స్థితిని గుర్తుపెట్టుకొని ఈనాడు మరి రైతు బాంధవుడిగా, రైతు పక్షపాతిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మరి వాటికి పబ్లిసిటీ రాకుండా ఏదో వీరే చేస్తున్నట్టు, రైతు కొరకే రేవంత్ రెడ్డి గారు పుట్టినట్టు, వాళ్ళ మంత్రులు రైతులు వీళ్ళు తప్ప ఎవరు మాట్లాడొద్దు అన్నట్టు చిన్న చిన్న కార్యక్రమాలు చేసి సినిమా పక్కీలో పాలాభిషేకాలు చేసుకుంటూ అభిషేక కార్యక్రమం పర్వం తప్పితే ఇక మా తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే పాపం ఆయన గొంతు దించుకొని వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం నుంచి ఆయన ఏదేదో మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ రైతు దీక్ష చేసే అర్హత లేదట, ఇంకొక ఆయన ఇంకేదో అంటాడు. మరి ఎవడుకుంది అర్హత అంటే బోగస్ మాటలు చెప్పి రైతాంగాన్ని చెవులో పూలు పెట్టి మరి మీరు దగా చేసి దగాకోరు మోసపూరిత కాంగ్రెస్ విధానాలతో ఈరోజు అధికారంలోకి వచ్చి కర్ణాటకలో 5 గ్యారంటీలు, ఇక్కడ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు చెవులో పువ్వు పెట్టే పాలన, రైతు వ్యతిరేక పాలన, మోసపూరిత పాలన, గ్యారంటీలు అమలు చేయనటువంటి పాలన, మరి దుర్బుద్ధితో ఈరోజు అనేకంగా అక్రమాలు చేస్తూ అవినీతికి పాల్పడుతూ స్కాములకు పాల్పడుతున్నటువంటి మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశం కొరకు పుట్టిన పార్టీ, రైతుల కొరకు పుట్టిన పార్టీ, సమాజ సేవ కొరకు పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పితే మీ లెక్క పార్టీ యొక్క సెల్ఫ్ కుటుంబం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, దేశం లాస్ట్ అని చెప్పి రాహుల్ గాంధీ లాంటి దౌర్భాగ్యపు మానసికిస్తున్నటువంటి పార్టీ కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు లాంటి ఒక సేవకుడు, భారతరత్న, భారత మాత ముద్దు బిడ్డగా, ప్రపంచ నాయకుడిగా భారతావనిని, భారత మాతని 5వ బలమైన శక్తిగా ఈరోజు ఆర్థిక శక్తిగా తీర్చిదిద్ది 3వ ఆర్థిక శక్తిగా ముందుకు పోతూ ఇవాళ ప్రపంచం జేజేలు పెరుగుతున్నటువంటి బలమైన నాయకత్వం ఉన్నటువంటి పార్టీ 18 కోట్ల మెంబర్షిప్లతో ఇంకొక 10 కోట్ల మెంబర్షిప్ చేసి 28 కోట్ల మెంబర్షిప్తో భారతదేశంలో, ప్రపంచంలో కూడా అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ భారతీయ జనతా పార్టీని మీరే మాట్లాడేది. చెవులో పూలు పెట్టే పాలన చేసి దగా పాలన చేస్తున్నటువంటి మీరు కబడ్దారని చెప్తున్న ఈ సందర్భంగా మీరేదో ఈ ధర్నాలతో మొదలుపెట్టి వీళ్ళేదో మర్చిపోతారనుకోవద్దు. రైతాంగం మేలుకుంది. మీ యొక్క కంపెనీ ఎమ్మెల్యేలు చెప్పారు, విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు, రాకేష్ రెడ్డి గారు చెప్పారు, ఇంతకుముందు కూడా పెద్దలందరూ మాట్లాడారు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా జాగ్రత్తగా మరి ఉన్నటువంటి మీకు ఇచ్చినటువంటి అవకాశం బుల్డోజర్లు పెట్టో, అడావుడు చేసో, సినిమా పక్కీలో డైవర్ట్ చేసో, సమస్యల నుంచి దృష్టి మళ్లించడమో, అనేక రకాలుగా మంత్రులు ఆరోపణల్లో కూరుకుపోయి సివిల్ సప్లైస్ కుంభకోణం, మరి కాంట్రాక్టర్ల కుంభకోణం, బ్యాంకులు దొంగ గ్యారెంటీల కుంభకోణం, అనేక రకాల కర్ణాటక లెక్కనే ఇవాళ దోపిడీకి పాల్పడుతున్నటువంటి మీరు, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నటువంటి మీరు రైతాంగాన్ని, ఏదైతే అన్నం పెట్టే రైతుని ఈ రకంగా చేస్తే ఊరుకోరని చెబుతూ ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా వచ్చినటువంటి మీ అందరికీ మహేష్ రెడ్డి గారి అధ్యక్షతన తప్పనిసరిగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మొదటి నుంచి కూడా చొరవ తీసుకొని కిషన్ రెడ్డి గారితో మాట్లాడి, నాయకులందరితో మాట్లాడి రైతాంగం ఇబ్బందులు ఉన్నారని ఒక రైతు బిడ్డగా వారు పెద్ద ఎత్తున వారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతూ అందరి సహాయ సహకారాలతో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారు కానీ, పరిపూర్ణ అరవింద్ గారు కానీ, విశ్వేశ్వరరెడ్డి గారు, నాగేష్ గారు అందరం ఒకటే, ఒకే వాయిస్, రైతు వాయిస్, ఇది సమర భేరి వాయిస్, ఇది ఉద్యమ వాయిస్. మేల్కోనండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ప్రభుత్వం కబడ్దారని చెబుతూ మీ అందరికీ అభినందనలు, మీ ఇక్కడ వచ్చినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ వర్షం కూడా లెక్క చేయకుండా వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున, మరి నడ్డా గారి తరఫున, అందరూ అమిత్ షా గారి తరఫున, అందరి తరఫున అభయ్ పాటిల్ గారు కూడా వచ్చారు కాబట్టి వారందరి తరఫున శుభాకాంక్షలు చెబుతూ అభినందిస్తూ ముగిస్తున్న. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి వందే. భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం వండి వైఖరి. థ్యాంక్ యూ. సమావేశం కాబట్టి అభయ్ పటేల్ గారు వారు మాట్లాడతారు. శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, గౌరవ కార్పొరేటర్లకి, పార్టీ సీనియర్ నాయకులకి, ఎమ్మెల్సీలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మహేశ్వర్ రెడ్డి గారు శాసనసభలో మన నాయకుడు కాబట్టి శాసనసభలో
అనేక విషయాల్లో అనేక సమస్యలను ప్రస్తావించినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించింది కాబట్టి రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడట, మాట విననివాడు సైకో అవుతాడు. ప్రజల్ని ఏడ్పించేవాడు, ప్రజల్ని ఏడిపించి ఆనందం పొందేవాడు శాడిస్ట్ అవుతాడు. మరి ఆ సైకోగా శాడిస్ట్గా ఆ బాధ్యత నిర్వహిస్తున్నాడు కాబట్టి దీనికి గుణపాఠం చెప్పగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీగా మనకు నాయకత్వం వహించే బాధ్యత ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు మాత్రమే వాళ్ళ యొక్క తాట తీసే ఆస్కారం ఉంది కాబట్టి, వారి మెడలు వంచే ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హోరులో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ మట్టి కరిచిందో ఇవాళ మళ్ళీ అబద్ధాల పునాదుల మీద వ్యవస్థ నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మా మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు, కానీ మీరు మీ అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచన చేసి మాట్లాడండి తప్ప ఏది పడుతుంది నీ ముఖ్యమంత్రి మెప్పు కోసమో మీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే పలికే చిలుక పలుకులు మీ గౌరవాన్ని తగ్గిస్తాయి తప్ప మీ గౌరవాన్ని పెంచాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను చూస్తున్న ఈ మధ్యకాలంలో ఇవాళ వ్యవసాయంలో రైతులంతా కూడా ఇంకా ఏమని ఎదురు చూస్తున్నారు, ఇగ ఇస్తారో అగ ఇస్తారో రేపు వస్తుందో మాపొస్తుందో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, బేషరతుగా బ్యాంకులలో వాళ్ళకు 3 లక్షలనియా 4 లక్షలనియా నీకు అక్కర్లేని సబ్జెక్టు నీవిచ్చే 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్లో వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇవాళ తల్లికి కొడుక్కి సేమ్ కార్డు ఉంటే ఇద్దరిని కలపొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దాని ప్రకారంగా కనుక ఇవ్వకపోతే రేపు నీ ప్రజాక్షేత్రంలో అదే రైతులు నేను ఎట్లయితే నమ్మిండ్రో గట్టనే బొంద పెడతారని చెప్పి బొంద పెట్టకముందే మీరు చదువుకోమని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. ఇక రేపో మాపో ఎల్లుండి 3వ తారీఖున మళ్ళీ ఒక ధర్నా ఉంది, ఇక్కడ రింగ్ రోడ్ ధర్నా ఉంది, దాని గురించి అదే రోజు చెప్తాం. మళ్ళా అదేవిధంగా నిన్న కోర్టు ఒకవేళ సిగ్గుంటే ఇవి కలెక్టర్ అన్న మాటలు కాదవి, ఎంఆర్ఓ అన్న మాటలు కాదవి, ఐపీఎస్ ఆఫీసర్ను ఐఏఎస్ ఆఫీసర్లు అన్న మాటలు కాదు. స్ట్రేట్గా ఈ హైడ్రా రేవంత్ రెడ్డి మదిలో పుట్టినటువంటి తనకి ఇష్టమైన పుత్రిక అని చెప్పి చెప్పుకుంటాడు. బ్రెయిన్ చైల్డ్ రేవంత్ రెడ్డి, బ్రెయిన్ చైల్డ్ హైడ్రా. రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ మూసి ప్రక్షాళన కాబట్టి ఇవాళ ఆ రెండిట్లో అధికారులే రోజొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ కూల్చివేత నాకు సంబంధం లేదు, ఈ మూసి ప్రక్షాళన నా నిర్ణయం కాదు. ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా ఎంత ప్రజాక్షేత్రంలో ఏవగించబడుతుందో అర్థమవుతుంది. కాబట్టి హైకోర్టు వేసిన మొట్టకాయలు ఇవాళ ఆఫీసర్లు కాదు, నేరుగా రేవంత్ రెడ్డికి తగిలింది. కాబట్టి నిజంగానే కనుక నీకు నిజాయితీ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, చట్టం మీద నమ్మకం ఉంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా నువ్వు కొనసాగుతున్నావు అంటేనే నువ్వు చట్టం లెక్కలేదు, నీకు జడ్జిలు లెక్కలేదు, నీకు కోర్టులు లెక్కలేదు అని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలారా, అన్ని వర్గాల ప్రజలారా అర్థమైపోయింది. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఆనాడు అమెరికాలో మాట్లాడినట్టుగా మోసగించే వాళ్ళని తెలంగాణ ప్రజలు నమ్ముతారని చెప్పేసి మాట్లాడినవో ఇలా మా ప్రజలు మోసగించబడుతుండొచ్చు, కానీ పదే పదే మోసగించబడరు. మోసం చేసిన వాళ్ళ భరతం పడతారని చెప్పి సందర్భం మనం చేస్తూ ఇవాళ మరొకసారి మా మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసినటువంటి దీక్షలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు సహకరించినటువంటి మా అందరికి కూడా పోలీసు మిత్రులకి
ఈ 24 గంటలు మాతో పాటుగా ఉన్నటువంటి మా మీడియా మిత్రులకు గొప్పగా పాటలు పాడి చైతన్యపరిచినటువంటి మా కళాకారులకు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి बोलो भारत माता की। मंच पर विराजमान तेलंगाना विधानसभा में भारतीय जनता पार्टी के फ्लोर लीडर और इस कार्यक्रम के नेतृत्व करने वाले महेश रेड्डी जी, हमारे सभी लोगों के मार्गदर्शक जनप्रिय लोकसभा सदस्य इटला राजेंद्र जी, सीनियर हमारे लोकसभा सदस्य अरविंद जी, और एक हमारे सीनियर मार्गदर्शक और लोकसभा सदस्य गोंडा विश्वेश्वर रेड्डी जी, लोकसभा सदस्य गोंडम नागेश जी, विधायक रामराव पाटिल जी है कि नहीं? अरे हम भी पाटिल है इसलिए आपको ज़्यादा पूछते हैं हम। और सूर्य नारायण गुप्ता जी, राकेश जी, हरीश राव जी, और हमको ज़्यादा सुधाकर राव जी का ख्याल रखना पड़ता है क्योंकि हमारे इंचार्ज हैं आप। हमारा सीआर खराब करना और अच्छा करना आपके हाथ में। और हमारे मित्र प्रदेश के महासचिव प्रेमेंद्र जी, किसान मोर्चा के श्रीधर जी और उपस्थित सभी कार्यकर्ता बंधुओं और पत्रकार मित्रों, मैं तो ज़्यादा बात नहीं करूंगा क्योंकि सभी ने अपने विचार यहाँ पे प्रकट किया है। किसानों के बारे में, जो हाइड्रा है, वो मूसी है, उस सब के बारे में अपने विचार रखा है। मैं चंद शब्दों में रेवंत रेड्डी के बारे में कुछ कहना चाहता हूँ। इतिहास में गारंटी दे के चुन के आने वाले मेरे ख्याल से तेलंगाना के पहले सीएम रहेंगे, लेकिन वो गारंटी अभी एक्सपायर हो गया, इसलिए घर जाने का वक्त आ गया है। दवाई के लिए एक एक्सपायरी डेट रहता है, उसमें वो असर करना पड़ता है। ये 9 महीने में जितने स्कीम अनाउंस किए थे सब इम्प्लीमेंट करते थे तो 5 साल इनका लाइफ रहता था, लेकिन वो 9 महीने में कोई स्कीम इम्प्लीमेंट नहीं हुआ, सब आधा हुआ है, इसलिए इनकी एक्सपायरी डेट पूरी हो चुकी है और घर जाने का वक्त आया है। एडमिनिस्ट्रेशन कोई ढंग से नहीं है, मंत्रियों में और इनमें अलग अलग स्टेटमेंट आ रही हैं। जैसे अभी हाइड्रा के कारण लेके गरीबों का घर तोड़ने का काम कर रहे हैं। एक जगह पे गरीबों का घर आप विदाउट नोटिस भेज के तोड़ रहे, विदाउट नोटिस न देते हुए, और अपने भाई को आप नोटिस देते हो और वो कोर्ट जाके स्टे लेके आता है। तो अपना घर के लिए सीएम बने हैं। इतिहास में एक राजा हुआ था तुगलक, और तेलंगाना का तुगलक रेवंत रेड्डी है। तो मैं महेश जी को और सभी विधायक और सांसद जी को गिनती करता हूँ। ये किसानों के बारे में आपने जो आवाज़ उठाई है, ये आज मेरे ख्याल से परिवर्तन का नांदी यहाँ से आप अभी प्रारंभ होगा तेलंगाना में। आने वाले दिनों में बहुत से ऐसे कार्यक्रम भारतीय जनता पार्टी की तरफ से होंगे। तो मैं सभी सांसद और सभी विधायक और पार्टी के सभी कार्यकर्ताओं को इकट्ठा होकर ये कार्यक्रम लेने के लिए महेश जी और सभी को मैं धन्यवाद और आभार प्रकट करता हूँ। और तेलंगाना के जनता की ओर से मैं आपको अनुरोध करता हूँ, आप इस सैंक्शन को यहीं पे समाप्त करें और सरकार के साथ सरकार के खिलाफ आने वाले दिनों में और अनेक बहुत से इशू दे रहे हैं। हमको इशू ढूंढने का काम नहीं है, वही दे रहे हैं। तो मैं चाहता हूँ कि आप कुछ पी के यानी कि नींबू रस पी के आपका अनशन खत्म करने की मैं अनुरोध करता हूँ। अरे मैं तो सही बोल रहा हूँ, आप गलत क्यों सोच रहे हो? मैं तो लेता नहीं हूँ। हाँ। तो मेरा इतना ही अनुरोध है कार्यकर्ताओं में आज जो एक माहौल बना है भारतीय जनता पार्टी की ओर से, इसको हर गांव तक, हर बूथ तक लेके जाने का जिम्मेदारी कार्यकर्ताओं का है। ये कार्यकर्ता ये काम करेंगे, ऐसे आशा रखते हुए मेरे शब्दों को विराम देता हूँ। धन्यवाद। जय हिंद।